విజయ్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. తమిళనాడులో మూడోసారి గవర్నర్ను కలిసినటువంటి అతిపెద్ద సంఖ్యాబలం ఉన్నటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ ఈసారి మూడోసారి గవర్నర్ను కలిసి ప్రస్తుతం 116 మంది మద్దతు ఉంది, అలాగే వీసీకే కూడా మాకు మద్దతు ఇస్తుంది అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ముస్లిం పార్టీ కూడా మద్దతు ఇస్తూ ఉంది. దాంతో అవి 4, ఇవి 116, 120 అయితే అని చెప్పి ఆయన చెప్పిండు. లేదు నాకు ఇక్కడ ఉన్నటువంటి లెక్క 116 ఉంది కాబట్టి నువ్వు 118తో వచ్చినప్పుడు మాత్రమే నేను అవకాశం ఇస్తాను గవర్నరు అర్ధరాత్రి తేల్చేసిండు. అసలు ఇంతకు ఏం జరుగుతూ ఉంది? దీని వెనకాల సరే అటు వీసీకే కూడా కొన్ని షరతులతో మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది, కానీ అధికారికంగా లేఖ ఇవ్వకపోవడం ఇది గందరగోళ పరిస్థితికి దారితీసింది. వాస్తవానికి ఎక్కడైనా కూడా బలం ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది, కానీ బల నిరూపణకు ఛాన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత గవర్నర్ గారికి ఉంది. ఆ అవకాశం ఇవ్వకుండా మూడోసారి రాజ్భవన్కి వచ్చి నిరాశతో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే నిన్న సాయంత్రం మీడియా కథనాల ప్రకారం విజయ్కి ఇక లైన్ క్లియర్ అయిపోయింది, తమిళ జననాయకన్ అని చెప్పి రకరకాల బ్రేకింగ్ న్యూస్లు హాట్ రకరకాలు వచ్చేసినాయి. కానీ తీరా అర్ధరాత్రి సరికి సీన్ మారిపోయింది, మళ్ళీ మొదటికి వచ్చింది. మరి ఇప్పుడు ఏంది నెక్స్ట్? విజయ్ ముంగట్టు ఉన్నటువంటి ఆప్షన్ ఏంది? వాళ్ళు వీసీకే కానీ ఇంకొక ఐయూ అని ఇంకో పార్టీ ఉంది కదా పార్టీ, అది మేము డిఎంకేతోనే ఉంటామని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పేయడం. స్టాలిన్ ఓ వైపు 6 నెలల వరకు మేము ఈ ప్రభుత్వాన్ని ఏమీ అనం, ఒకవేళ ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెప్పి కొంత లౌక్యాన్ని ప్రదర్శించింది ఆయన. ఇక్కడ తమిళనాడులోకి మతతత్వ మూలాలున్నటువంటి బీజేపీని దాని అధికారాన్ని ఇక్కడ రాకుండా అడ్డుకోవడమే మా లక్ష్యం అంటూ ఆ పార్టీ నాయకులు కూడా చెప్పారు. ఇక అన్నాడీఎంకే మాత్రం ఆ పార్టీ నుంచి విజయ్ ఎట్లాగో విఫలమైండు నిరూపించుకోవడంలో, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు, కీలకమైనటువంటి నాయకుడు గవర్నర్కు లేఖ రాయడం సంచలనంగా మారింది. అసలు మరి అన్నాడీఎంకే డిఎంకే రెండు కలిసే పరిస్థితి ఉందా? ఉన్నా కూడా కుదరదు ఇప్పుడు. ఇప్పుడు ఉన్నా కూడా కుదరదు, ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఇవి 112 + 4 117 116కు వచ్చింది. 116కు వచ్చింది. మొత్తం 116 అంటే ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరు లేరు. అటు అన్నాడీఎంకేతో పాటు ఒక మిత్రపక్షం, 1-2 మిత్రపక్షాలు ఉన్నాయి. డిఎంకేతో ఇప్పుడున్నాయి 2 మిత్రపక్షాలు ఉన్నాయి. సో వీళ్ళు సైద్ధాంతికంగా కలిసే పరిస్థితి అయితే లేదు అక్కడ, ఎందుకంటే అది విజయ్కి మరింత సానుభూతిని తెచ్చిపెట్టేటువంటి అంశంగా మారే ప్రమాదం ఉంది. సో అదే జరిగితే విజయ్ ఏం చేస్తాడు? ప్రతిపక్షంలో కూర్చుంటాడా? మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంది? భారతీయ జనతా పార్టీ నుంచి బలమైన ఒత్తిడి గవర్నర్ ద్వారా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలనేది వాళ్ళ బలమైన ఒత్తిడిగా కనిపిస్తూ ఉందని చాలామంది రాజకీయ నాయకుల విశ్లేషణ కూడా. మరి ఇప్పుడున్న పరిస్థితిలో విజయ్ సీఎం కాగలడా లేదా అనేది మరికొంత ఇవాళ ఈవినింగ్ వరకు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. బీసీకే కనుక క్లియర్గా లెటర్ ఇస్తే కనుక విజయ్కి మద్దతు లేఖనిస్తే, ఆ మద్దతు లేఖను గవర్నర్ చూపిస్తే అప్పుడు సంఖ్యాబలం పెరిగి 118 అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే తమిళ రాజకీయాలు మరో మలుపు తిరగవచ్చు. గవర్నర్ గారు ఇప్పుడు అన్నాడీఎంకేతో పొత్తు లేకపోతే గవర్నర్ గారు ఎవరికి మెజార్టీ రాలేదు కాబట్టి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తుందని చెప్పొచ్చు. కేంద్ర హోంశాఖ దీనిపైన నిర్ణయం తీసుకోవచ్చు, రాష్ట్రపతి పాలన విధించి మళ్ళీ ఎన్నికలకు పోవచ్చు. ఈ అంశాలు కనిపిస్తూ ఉన్నాయి విజయ్ విషయంలో. మరి గంటకు పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. నిన్న సాయంత్రం నిన్న మార్నింగ్ అయితే కాంగ్రెస్ పార్టీ అలాగే టీవీకే పార్టీ నాయకులు లోక్ భవన్ ముందు అలాగే వివిధ జిల్లాల్లో తమిళనాడులో నిరసన వ్యక్తం చేసిరు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్లు చేసిరు. అయితే ఇక్కడ సంఖ్యాబలం అనేది పూర్తి స్థాయిలో లేదు కాబట్టి నేను రాజ్యాంగ రక్షకుడిని, నేను ఖచ్చితంగా ఇక్కడ చట్టాలని అమలయ్యే విధంగా చూస్తా అని చెప్పి గవర్నర్ చెప్పడం, ఆయన తప్పించుకోవడానికి ఛాన్స్ దొరికింది. ఇంకా ఇవాళ సాయంత్రం తెలుస్తుంది. ఇది తమిళనాడు అంశం.